పాఠాలు అండ్ భౌతిక ప్రపంచం కంటే కూడా ఆధ్యాత్మిక ప్రపంచం చాలా ముఖ్యమని తెలుసుకున్నప్పుడు ముందు రోజు ఏం జరిగింది, ఈరోజు ఏం చెప్పబోతున్నారు అనేది ఒకసారి మీ దగ్గర అందరి దగ్గర కూడా మ్యాటర్ ఉంది, ఫోన్లో ఫార్వర్డ్ చేశాము. సో అవన్నీ ఒక్కసారి చూసుకుని వస్తే మీకు అర్థం ఇంకా బాగా అవుతుందన్నమాట, క్లియర్గా. ఓకే, నెక్స్ట్ ఒక్కసారి మనం రివిజన్ చేసుకుందాము. వీ హ్యావ్ కంప్లీటెడ్ హౌ మెనీ చాప్టర్స్? 108 ఇంపార్టెంట్ శ్లోకాస్ కొన్ని అధ్యాయాల్లో కంప్లీట్ చేసాం. అవి ఏంటి చెప్పండి? 1 నుంచి ఎక్కడి వరకు చేసాం? ఈరోజు ఏం చేయబోతున్నాం? చెప్పండి. సో సెవెంత్ లో ఎన్ని కవర్ అయినాయి? 2 మాతాజీ. ఒకసారి ఆలోచించండి. 2 అనా? ఎస్ మాతాజీ. 7.3 7.3 ఇంకా 7.4. ఓకే. సో ఈరోజు 5, 7 చేద్దాం. ఓకేనా? అండ్ 7th అధ్యాయం యొక్క పేరేంటి? జ్ఞాన విజ్ఞాన యోగం. జ్ఞాన విజ్ఞాన యోగం. యాక్రోనిమ్ హెడ్ మాతాజీ. HEAD. హెడ్ అంటే మనకి శరీరంలో తల భాగం చాలా ఇంపార్టెంటా కాదా? ఎస్ మాతాజీ. ఇంపార్టెంట్ మాతాజీ. మొండెం పనిచేస్తుందా? లేదు మాతాజీ, చెయ్యదు. సో తల ఉంటేనే అక్కడ బ్రెయిన్లో నుంచి అన్ని నరాల నుంచి మనకి వెళ్ళి అప్పుడు అవయవాలన్నీ కూడా పనిచేయడానికి దోహదపడుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ 7th చాప్టర్ అనేది చాలా చాలా ముఖ్యం. అయితే 6th చాప్టర్ ఎండింగ్లో భగవంతుడు ఏం చెప్పాడు అంటే, ఈ అన్ని యోగాల కంటే ఎన్నో ప్రక్రియలు చెప్పాడు కదా, ఇలా చేయండి అలా చేయండి, అన్నిటికంటే ఎక్కువ ముఖ్యమేది అన్నారంటే భక్తి యోగం. భక్తి చేయడం ముఖ్యమని చెప్పారు. సో 6th చాప్టర్ యొక్క యాక్రోనిమ్ ఏంటి? ఈజీ మాతాజీ. ఈజీ. ఓకే. అండ్ పేరు, అధ్యాయం యొక్క పేరు? ధ్యాన యోగం. ధ్యాన యోగం. 5వ చాప్టర్ ఇంకా వరుసగా చెప్పండి. 5వది కర్మయోగం. 5వది కర్మయోగం. ఒకసారి ఆలోచించండి. కర్మ సన్యాస యోగం. కర్మ సన్యాస యోగం. యాక్రోనిమ్ సంక్షిప్తము? స్టెప్. ఓకే. 4th వన్. 4వది ఇయర్స్. సంక్షిప్తం ఇయర్స్. పేరు? జ్ఞాన యోగము. జ్ఞాన యోగం. అండ్ 3వది? ట్రీ. ఓకే. ట్రీ. కర్మయోగం. 2వది ఈజీ. సాంఖ్యయోగం. ఒకటిది అర్జున విషాద యోగం. డౌట్. సో నైస్. సో నేనేంటంటే ఈ విధంగా మనం వేరే వాళ్ళ కోసం వెయిట్ చేయడం జరిగింది. లెట్ మీ డూ మై ప్రేయర్స్. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురు వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సద్గణ సాద్వైతం సావధూతం పరిజన సైతం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధాకృష్ణ పాదాన్ సగణ లలితా శ్రీ విశాఖాన్వితాంచ నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ
పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు భద్రేషు నిత్యభాగవత సేవయా. భగవత్ అత్యుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిమిత్కృపాదమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. శ్రీ రాధే. హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ. దండవత్ ప్రణామం మాతాజీ. సో మనం సో 7వ అధ్యాయము 5. సో 6 వరకు భగవంతుడు రకరకాల యోగా గురించి భక్తి అవన్నీ చెప్పారు. ఆ తర్వాత 7వ అధ్యాయంలో మొదటి 2 శ్లోకాల్లో మనం ఏం నేర్చుకున్నామంటే దేవాది దేవుడు చాలా సుప్రీం అన్నమాట. అందరికంటే దేవాది దేవుడు ఎక్కువ. మనం అష్టైశ్వర్యాలు ఏంటి అనేది తెలుసుకున్నాము పాస్ట్ శ్లోకాలు. అంటే ఇంకా మిగిలిన 4వ దాంట్లో ఏమని చెప్పుకున్నాం మనం, జస్ట్ 5వ దానికి వెళ్ళే కంటే కూడా 4వ దాంట్లో మనం ఏం చెప్పుకున్నామనంటే ఈ భౌతిక ప్రపంచంలో 5 పంచభూతాల గురించి మళ్ళా సూక్ష్మ శరీరం గురించి తెలుసుకున్నాము. అండ్ నెక్స్ట్ 3వ దాంట్లో ఏమనుకున్నామంటే, 3వది ఏంటి చెప్పండి, ఎవరైనా గుర్తుందా? మనుష్యానాం కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్నాం వేత్తి తత్వతః. అంటే ఎవరు వస్తారు అని చెప్తున్నారు భగవంతుడు అతని దగ్గరికి, శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి ఎవరు వస్తున్నారు? వేలాది మందిలో ఎవరో ఒకరే సిద్ధి పొందుతారు. అలాంటి సిద్ధి పొందిన వాళ్ళు ఎవరో ఒకరు వస్తారు. ఎస్, అంటే భగవంతుడి గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస ఆరాటము చాలా మందికి ఉంటుంది. కానీ వాళ్ళందరూ కూడా చివరి దాకా నా వరకు రాలేరు. 1000 మందిలో ఒక్కరే రాగలుగుతారు. మనుష్యానాం సహస్రేషు, వేలల్లో ఒక్కరే నన్ను పూర్తిగా పరిపూర్ణంగా తెలుసుకోగలుగుతారు అని
చెప్పారనమాట. ఆ తర్వాత మీరు అనుకుంటున్నారు ఈ భౌతిక ప్రపంచం అంతా మీదే, మీరు ఏ చెట్టు అయినా ఏ మొక్క అయినా మీరు నాటచ్చు, ఏ మొక్కనైనా మీరు నరికేయచ్చు అని మీరు అనుకుంటున్నారు. కానీ అది కాదు, అవన్నీ కూడా నేనే అని 2వ శ్లోకం మనం చదువుకున్న 7వ అధ్యాయంలో చెప్పుకున్నాం. ఇప్పుడు 7.5లో ఏమంటున్నారో చూద్దాం. अपरेयमि तत्त्वाज्ञां प्रकृतिं विद्धि मे परां जीवभूतां महाबाहो ययेदं ధార్యతే జగత్. ఇక్కడ అపరేయ అని చెప్తున్నారు. అపరేయ అంటే న్యూన్యమైన, అంటే న్యూనమైన అని అంటే న్యూ, సంథింగ్ న్యూ అంటే ఏంటి ఏంటి ఏదో ఒక కొత్త విషయం అన్నమాట. సో ఇక్కడ అపరేయ అంటే న్యూనమైన అని చెప్తున్నారు. అంటే మీకు తెలియని విషయం ఒక కొత్తది ఉంది, అది నేను చెప్పబోతున్నాను అని చెప్తున్నారనమాట కృష్ణ పరమాత్ముడు. ఇక్కడ అపర అంటే న్యూనమైన, ఇయం అంటే ఇది, అపరేయ అని ఉంది కదా, అపర ఇయం ఇది, ఇతః అంటే దీనికి, అన్యముగా విరుద్ధముగా, తు కానీ, అన్యాం అంటే ఇతరమైన, ప్రకృతి అంటే ప్రకృతి, విద్ధి తెలుసుకొనము అంటే మీరు చూసే ఈ ప్రకృతి ఏదైతే మీరు అనుకుంటున్నారో దానికంటే విరుద్ధంగా వేరొకటి ఉంది. అదేంటి నేను చెప్తాను. మే అంటే నా యొక్క, పరాం అంటే ఉన్నతమైన, అంటే ఈ ప్రకృతియే మీరు చూసింది కాకుండా విద్ధి మే పరాం, నా యొక్క ప్రత్యేకమైన అంటే ఉన్నతమైన ఏంటి అంటే జీవభూతాం, జీవులందరితో కూడిన, మహాబాహో అంటే పెద్ద బాహులు, పొడవైన బాహువులు కలవాడా. ఎవరి పొడవైన బాహువులు కలవాడు? అర్జునుడు. ఇక్కడ అర్జునుడు. ఓకే, శ్రీకృష్ణుడు కాదు, అర్జునుడితో భగవాను వాచ. సో భగవంతుడు అర్జునుడితోని చెప్తున్నాడు. అర్జునుడితోని మామూలుగా ఎప్పుడు అర్జున అర్జున అని చాలా తక్కువ అంటాడు, వేరే వేరే పేర్లు అంటూ ఉంటాడు. మహాబాహు అంటే ఇక్కడ అర్జునుడు, పొడవైన బాహువులు కలవాడా అని అర్థం. ఇక్కడ శరీరం అంతా అయిన బాహువులు కలవాడా. యయ అంటే ఎవరిచే, ఇదం ఈ, ధార్యతే ఉపయోగించబడుతున్నదో లేక కొల్లబడుతున్నదో. శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమంటున్నాడు, మీరు ఈ ప్రకృతిని ఉపయోగించుకుంటున్నారో కొల్లగొడుతున్నారో, అది నాది అని అంటున్నాడు అనమాట. సో జగత్ అంటే ఈ భౌతిక జగత్ అన్నమాట. సో మనము 6 days భగవద్గీత నేర్చుకున్నప్పుడు జగత్ అని నేర్చుకుంటాం. జగత్ అంటే ప్రకృతి. ఈ ప్రకృతి కూడా భగవంతుడిదేనా, మనం సృష్టించామా? భగవంతుడే. భగవంతుడే కదా. భగవంతుడే మాతాజీ. మనకి పొలాలు పుట్ర ఇవన్నీ మన పేరు మీద ఉంటే ఉండవచ్చు, మనం ఆ స్థలం మనకి కేటాయించారు, ఆ స్థలంలో మనం వరి పండించుకోవచ్చు, గోధుమలు పండించుకోవచ్చు, కొబ్బరి మొక్కలు పండించుకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు. కానీ అదంతా ఎవరిది? భగవంతుడిది అని, జగత్ అంతా నాదే అని చెప్తున్నాడు. సో ఇక్కడ ఓ మహాబాహుడమైన అర్జున, పొడవాటి చేతులు గలవాడా, వాటికి అన్యంగా న్యూన్యమైన భౌతిక ప్రకృతి వనరులను ఉపయోగించుకుని జీవులను కూడి ఉన్న నా ఉన్నతమైన శక్తి వేరొకటి కలదు. సో ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే మన శరీరము 5 పంచభూతాలతో చేయబడి ఉంది. అవి కాకుండా ఇంకో 3 ఉన్నాయి. ఏంటది? సూక్ష్మ శరీరం అని చెప్పుకున్నాం కదా, మనస్సు, బుద్ధి, అహంకారం. ఓకే, సో ఇవన్నీ ఈ 8 కలిపితే మనం తయారైపోయాము. ఇంకా మనం వీఆర్ రెడీ అన్నమాట టు ఎక్స్ప్లాయిట్ ద ఎర్త్ ఆర్ స్కై ఆర్ ఎయిర్, ఎనీథింగ్. సో మనం ఏదైనా చేయగలము అని మనం అనుకుంటున్నాం. కానీ వీటన్నిటికీ ఈ ప్రకృతి కంటే కూడా ఎక్కువైంది ఒక సుప్రీం ఎనర్జీ, నా శక్తి ఇంకా ఉంది అని చెప్తున్నారు. ఎవరికి? అర్జునుడికి. సో అర్జునుడికి చెప్పడం అంటే అర్జునుడు ఒక మాధ్యం మాత్రమే. మనకు కూడా కృష్ణ పరమాత్ముడు గీతాలో
చెప్తున్నారనమాట. గీత చదువుకున్న వాళ్ళకి ఇవన్నీ తెలుస్తాయి, లేని వాళ్ళు అన్నీ నాదే అని అనుకుంటారు కదా. సో అందువల్ల మనం చదువుకున్న జ్ఞానాన్ని వేరొకరికి కూడా పంచడానికి మనం ప్రయత్నం చేయాలి. సో ఇక్కడ అనువాదంలో ఏముంది అంటే, మహాబాహుడైన అర్జునుడా, వాటికి అన్యంగా న్యూన్యమైన భౌతిక ప్రకృతి వనరులను ఉపయోగించుకుని జీవులను కూడి ఉన్న నా ఉన్నతమైన శక్తి వేరొకటి గలదు. సో మీరు ఈ ప్రకృతిని, మనము మామూలుగా పుట్టినప్పుడు ఎలా ఉంటుంది, వీఆర్ వెరీ ప్యూర్ సోల్స్, శుద్ధ భక్తుల్లాగా అన్నమాట ఉంటాం మనం, చాలా పవిత్రంగా ఉంటాం. కానీ ఎప్పుడైతే ప్రకృతి వనరులన్నీ మనం చూస్తూ ఉంటామో మనకి ఒక కలుషితం అనేది జరుగుతుందన్నమాట. సో మళ్ళీ ఈ హార్ట్ని ప్యూరిఫై చేసుకోవడానికి ఈ జపాలు, భక్తి ఇవన్నీ కూడా చేయాలి. సో అర్జునుడికి చెప్తున్నాడు, ఇది మీరున్న లోకమే లోకం అనుకోవద్దు, దానికంటే పై శక్తి నాది వేరొక్కటి కలదు అని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక చిన్న సంగతి చేద్దాం మనము, ఒక్క నిమిషం. ఓకే, మీరందరూ అన్మ్యూట్ అవ్వండి, అందరూ ఒకసారి. హరే కృష్ణ. హరే కృష్ణ. మీరందరూ అన్మ్యూట్ అవ్వండి ఒక్కసారి. ఓకే, అయ్యారు కదా, కొందరు అయ్యారు. ఓకే, కొందరు లేరేమో. సో ఇప్పుడు మీరందరూ కూడా హరే కృష్ణ అనండి. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే 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 కృష్ణ హరే కృష్ణ. ఏమైంది ఇప్పుడు, ఎందుకు బ్రేక్ అయింది మీ వాయిస్ అంతా కూడా? హరే కృష్ణ. ఇప్పుడు అన్మ్యూట్ చేసుకోవచ్చు, చెప్పండి. ఎందుకు మ్యూట్ చేశారు మాతాజీ. మ్యూట్ అన్మ్యూట్ మీ చేతిలోనే ఉంది అని ఎప్పుడు అనుకోకూడదు, స్పీకర్ చేతిలో కూడా ఉంటాయి. మెయిన్లీ హోస్ట్ అండ్ కో హోస్ట్ ఎప్పుడైనా మిమ్మల్ని మ్యూట్ చేసేయచ్చు, మీరు ఎక్కువ మాట్లాడితే, ఎక్కువ అల్లరి చేసినప్పుడు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. సో సుప్రీం అని భగవంతుడు ఆ విధంగా చెప్తున్నాను. ఇప్పుడు నేను కాళ్ళు చేతులు లేపుతున్నాను, ఏదో యాక్షన్లు చేస్తున్నాను, ఇవన్నీ ఎందుకు? దేవాది దేవుడికి ప్రార్థన చేశాను, ఆయన పర్మిషన్ ఇచ్చాడు, యూ కెన్ డూ దీస్ యాక్షన్స్, యూ కెన్ టెల్ ద క్లాస్ అని చెప్పేసి. అంటే నేను మనసులో ప్రార్థించాను, ఆయన బాహ్యంగా ఓకే కంటిన్యూ అని అన్నారనమాట. అన్నందుకే నేను చేయగలుగుతున్నాను. లేదు అంటే ఏదైనా జరగవచ్చు, మనకి ఇంతకుముందు పవర్ పోయింది కదా, సో అక్కడ బ్రేక్ వచ్చింది. కాకపోతే మనం కృష్ణ ఇంకో రకంగా హెల్ప్ చేసేట ఒక టెస్ట్ లాగా జరిగింది అక్కడ. మళ్ళీ ఇమీడియట్గా వేరే ఫోన్లో మనం ఆన్ అయ్యి మళ్ళీ కంటిన్యూ చేసాం కదా. సో ద సుప్రీం లార్డ్ ఎప్పుడు ఆ పప్పెట్ ఏదైతే మనకి ఉందో, ఆ దారాలన్నీ ఇలా పట్టుకుని ఉన్నారు కదా, మీకు గుర్తుంది ఆ పిక్చర్? మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను రేపు, అది వెతకాలి. సో అలా మన కంట్రోల్ సెన్సెస్ అన్నీ కూడా భగవంతుడి దగ్గరే ఉంటాయి అన్నమాట. మనకి మంచి ఆలోచన రావడానికి కూడా భగవంతుడే, చెడు ఆలోచన రావడానికి కూడా భగవంతుడే. కానీ మనం ఒక అభ్యాసం చేయాలి కదా. ఏమి అభ్యాసం చేయాలి? మనసుని ఇంద్రియాల వైపు వెళ్లకుండా నియంత్రించుకోవడం మనం నేర్చుకోవాలన్నమాట. సో భగవంతుడు ఎంత టెస్ట్ మాయను పంపించి, ఫస్ట్ మాయనే పంపిస్తాడు భగవంతుడు. మాయ వచ్చి మనకి ఇది కాదు ఇది ఇది అని చెప్పినప్పుడు మనం వినకుండా, భగవంతుడికేమో నాకు టైం లేదు, నిన్నెక్కడ చూసుకోవాలి అన్నాం అనుకోండి, ఇంకోసారి మాయ మన దగ్గరికి రాదనమాట. సో అమ్మో వీళ్ళ దగ్గరికి వెళ్తే వీళ్ళ ఎప్పుడు సత్సంగులు చేస్తూ ఉంటారు, కథలు చదువుతుంటారు, బుక్కులు చదువుతుంటారు, మళ్ళా దాంట్లో ఏముందో సారం తీస్తూ ఉంటారు. సో ఇంత ఉన్నప్పుడు నేను వాళ్ళని డిస్టర్బ్ చేయలేనని మాయ మన దగ్గరికి రాదంట. సో భగవద్ భక్తి మనము ఎక్కువ చేసుకునే అవకాశాలు ఉంటాయి ఇలా సత్సంగంలో అలా ఉన్నప్పుడు. సో ఈ శ్లోకం యొక్క సారాంశం అది అన్నమాట. సో ఇప్పుడు మీరు ప్రకృతిలో ఈ భౌతిక ప్రపంచంలో చూస్తున్నారు, మనం ఏంటి అని అంటే ఒక భౌతిక పదార్థం అని అంటారు శ్రీకృష్ణ పరమాత్మ. అంటే వీఆర్ మ్యాటర్ అన్నమాట. మ్యాటర్ అంటే ఒక పదార్థం, ఒక భౌతిక పదార్థం. జీవం ఉన్నా లేకపోయినా ఒక పదార్థమే మనం. ఒక పదార్థం అని ఎప్పుడు అంటారు అంటే, ఏదైనా ఒక పదార్థము దానికి ఒక బరువు ఉండి, ఇట్ హ్యాస్ వెయిట్ అండ్ ఆక్యుపైస్ స్పేస్ అని అంటారు.
అంటే ఇప్పుడు ఒక పుస్తకం ఉంది, ఈ పుస్తకం ఉంది, ఈ పుస్తకాన్ని పెట్టడానికి ఒక కొంత ప్లేస్ కావాలి కదా, టేబుల్ మీద ఎక్కడో పెడతాం కదా. సో ఇట్ ఈస్ ఆక్యుపైయింగ్ సమ్ స్పేస్. ఓకే, అదే మన గాలి ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ గాలి ఉంది, గాలి ఉందా నా చుట్టూ? ఉంది మాతాజీ. ఉంది మాతాజీ. ఉంది అని మనం ఎలా ప్రూవ్ చేస్తాము? అటు బయటకు వెళ్ళినప్పుడు కర్టన్స్ ఎగురుతున్నాయి, మొక్కలు కాచేతి ఐ మీన్ ఆకులు ఊగుతున్నాయి, దీన్ని బట్టి మనకు గాలి ఉంది అని. గాలి నీటి బుడగలో నింపొచ్చా మనం? ఏదో ఒక నింపొచ్చు కదా. నీటి బుడగలో గాలి నింపితే ఏమవుతుంది? నీరు బయటకు వచ్చేస్తుంది. ఓకే, మామూలు బుడగలో గాలి నింపుతా ఉంటే చిన్న బుడగ పెద్దగా అవుతుంది కదా, అవుతుందా? అవుతుంది మాతాజీ. అంటే ఏంటి? మ్యాటర్ అన్నమాట. ఎయిర్ ఆల్సో ఈజ్ వన్ మ్యాటర్. ఓకే, అంటే అది ఒక పదార్థం అన్నమాట. ఈ పదార్థాలన్నీ 3 రకాలుగా ఉంటాయి. ద్రవ్య రూపంలో ఉంటాయి, లేకపోతే ఇవన్నీ ఏమంటారు, ఘన పదార్థం లాగా ఉంటాయి, ద్రవ, వాయు. వాయు రూపంలో. సో ఇలా ఉంటాయి కాబట్టి, అంటే ఇంగ్లీష్ లో అయితే మామూలుగా మనం సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాసియస్ స్టేట్స్ అని చెప్పి. ఓకే, సో ఇవి వీటిలో అన్నిట్లో కూడా చిన్న చిన్న అణువులు ఉంటాయి, తెలుసా? వాటిని ఏమంటాం మనం? ఆటమ్స్ అని. ఓకే, ఆటమ్స్ చిన్నవన్నమాట. సో ఆటమ్స్ లో మళ్ళీ న్యూట్రాన్స్, ప్రోటాన్స్. నైమిషారణ్యం వెళ్ళామండి, అక్కడ చూద్దాము ఋషులు ఎక్కడ పొడుగులు లాగుంటున్నాయి అని గరిటె పెట్టుకొని గరిటె పిండి వేస్తున్నా, అన్ని ఒకేలాగా వస్తాయి అని. అబ్బో, వంటలు అవుతున్నాయి అక్కడ. హరే కృష్ణ. సో ఏమవుతుందంటే అక్కడ వెళ్ళినప్పుడు నేను చూశాను, అక్కడ గుడి దగ్గర రాళ్ళు పెట్టున్నాయి, ఆటంలో ప్రోటాన్, న్యూట్రాన్ అని చెప్పేసి. అంటే ఇవన్నీ కూడా మన సైంటిస్టులు కనిపెట్టారని మనం అనుకుంటున్నాం కదా. మన సైన్స్ చదువుతాము, సోషల్ స్టడీస్ ఇవన్నీ స్కూల్స్లో కాలేజెస్లో చదివి ఇవన్నీ కూడా మనం మానవుడే కనిపెట్టాడు అని మనం. కానీ పూర్వకాలంలో ఎప్పుడో వేదాల్లోనే ఉన్నాయి ఇవన్నీ కూడా, ఆ వేదాల నుండే వచ్చినాయి అన్నమాట. సో వేదాలు మరుగున పడిపోతున్నప్పుడు ఇలా భగవద్గీత, భాగవతం ఇలాంటి స్క్రిప్చర్సే కాకుండా కొంత మేధస్సు అనేది సైంటిస్టులకు ఇచ్చారనమాట. ఎవరు? భగవంతుడు ఇచ్చాడు, వాళ్ళకి ఈ బుద్ధి పుట్టించాడు. న్యూటన్ ఏం చేశాడు? ఒక తోటలో కూర్చున్నాడు, ఒక యాపిల్ పండు టక్మని పడింది. అయితే అతనికి ఆలోచన వచ్చింది, ఎందుకు ఇది కింద పడుతుంది, పైకి ఎగరొచ్చు కదా, ఎందుకు కింద పడుతుంది? అప్పుడు ఈ గురుత్వాకర్షణ శక్తి గురించి ఆయన కనిపెట్టాడు అనమాట, గ్రావిటేషనల్ ఫోర్స్. అది ఎలా వచ్చింది ఏంటి? ఇప్పుడు మనం పైకి ఏది వేసినా కానీ కిందకే పడుతుంది. మనం పై ఫ్లోర్కి వెళ్ళాలంటే ఎలా వెళ్తాము? లిఫ్ట్లో వెళ్ళొచ్చు, లేదా మెట్లెక్కి వెళ్ళొచ్చు. కానీ ఆ బాల్కనీలోంచి దూకాలని ట్రై చేసామనుకోండి, ఏమవుతుంది? అక్కడి నుంచి ఇంకో ఫ్లోర్కి మనం పైకి వెళ్ళే ఛాన్స్ లేదు, కింద పడి చచ్చిపోతారనమాట, ఒకవేళ హయ్యర్ అయితే. సో ఆ ప్రాణాలు వదిలే అవకాశం ఉంది. అట్లాంటి డేంజర్ పనులు మనం చేయకూడదు. గురుత్వాకర్షణ శక్తి అంత పవర్ అన్నమాట, అలా లాగేస్తుంది ఏది కూడా. అంటే మనం బ్యాలెన్స్డ్గా ఎలా నిలబడగలుగుతున్నాము భూమి మీద అని అంటే ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్లనే మనం. లేకపోతే చంద్రమండలంలో మీరు చూస్తుంటారు ఫొటోస్, అవి టీవీలో చూసారా? మనుషులు ఇలా తేలుతున్నట్టు, ఏదో గాలిలో తేలుతున్నట్టు ఉంటారు, అక్కడ గ్రావిటేషనల్ పుల్ అండ్ ఫోర్స్ లేదన్నమాట. సో ఇవి ఎందుకు ఇక్కడ ఇలా చెప్పడం జరుగుతుంది అంటే, ఈ శ్లోకంలో భగవంతుడు నేను సుపీరియర్, సుప్రీం అని చెప్తున్నారనమాట. సుప్రీం పవర్ అనేది నా దగ్గర ఉంది, నన్ను తెలుసుకున్నవాడు, నన్ను పూజించినవాడు, నా గురించి భక్తి చేసిన వాడికి ఇవన్నీ కూడా తెలుస్తాయి అని అర్జునుడికి చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఇంకొక అర్థం ఏంటంటే, అర్జునుడికి చెప్పి, సో నేను నీ దగ్గర ఉన్నాను కదా, నేను చెప్పినట్లు నువ్వు చెయ్యి, యుద్ధం చెయ్యి అని చెప్పడానికి కోసం ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు అర్థమైందా? ఈ శ్లోకం అనువాదం అర్థమైందా? హరే కృష్ణ. Yes, so Krishna is saying something supreme is there beyond. మీరు అనుకున్నది ఏదో న్యూన్యమైన శక్తి, అంటే సమ్ ఇన్ఫీరియర్ శక్తి, ఏదో ఒక శక్తి ఉన్నది. కానీ ఇప్పుడు మనం వచ్చింది భగవంతుడి దగ్గర. అణువు గురించి ఎందుకు చెప్పడం జరిగింది అంటే, మనం అణువులమే, భగవంతుడి దగ్గర నుంచే మనం వచ్చాం.
భగవంతుడి యొక్క అంశలం. కానీ భగవంతుడా, నేను భగవంతుడినా, మీరు భగవంతుడా? ఒప్పుకోవచ్చా ఇది? ఆయన దగ్గర వచ్చాం కానీ కాదు. ఇప్పుడు నిప్పు, ఫైర్ ఈజ్ బర్నింగ్, ఓకే, నిప్పు రవ్వలు ఉన్నాయి. మనం గాలి ఇలా ఊపినప్పుడు నిప్పు రవ్వలు అన్నీ వచ్చి బయట పడుతూ ఉంటాయి కదా, అప్పుడు అవి నిప్పు రవ్వలాగానే ఉంటాయా? ఎలా కనిపిస్తాయి మనకి? ఫ్రాగ్మెంటల్ పార్ట్, చిన్న ఒక చాలా చిన్న పార్ట్. అయితే అది కూడా కాలుతుంది మన మీద పడితే, కానీ అప్పుడే బూడిదైపోతుంది అనమాట, నశించిపోతుంది. మనం గమనిస్తే ఎక్కడైనా యజ్ఞాలు హోమాలు చేసినప్పుడు కానీ అంత దూరం వరకు ఎందుకు, మనం అగరబత్తి పెట్టినప్పుడు లేదా ఊదిబత్తి పెడతాం కదా భగవంతుడి దగ్గర, ఒక్కోసారి జరుగుతుంది అది, ఆ చివర పడిపోతుంది కదా, పడిపోయినప్పుడు అక్కడ కాగితం ఉన్నా ఏదున్నా అది కాలుద్ది, కానీ తర్వాత అంటే ఆ మెయిన్ క్యారెక్టర్ ఆఫ్ ఫైర్ అంటే ఏదైతే ఆ వేడి ఉందో నిప్పులోంచి, నిప్పు కణికకు కూడా చిన్న స్మాల్ థింగ్కి కూడా ఉంటుందన్నమాట, చిన్న రవ్వ, నిప్పు రవ్వలు అంటాం కదా, వాటికి కూడా అదే క్వాలిటీ, అదే అలాగే ఉంటుంది, కానీ పూర్తిగా నిప్పు కాదు. అలాగే భగవంతుడు అంటున్నాడు, నా అంశలైనప్పటికీ కూడా పూర్తిగా నా యొక్క అంటే నాలాగా కాదు, నేను సుప్రీం అని చెప్తున్నారు అన్నమాట ఇక్కడ భగవంతుడు, ఉన్నత స్థాయి అని చెప్తున్నారు. సో ఇక్కడ మనము భాష్యానికి వెళ్ళినట్లయితే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఓ మహాబాహుడైన అర్జునుడా, వీటికి అన్యంగా నా ఉన్నత శక్తి మరొకటి కలదు, ఆ ఉన్నత శక్తినే నేను సుపీరియర్ అండ్ సుప్రీం అని చెప్తున్నాను. అది ఈ న్యూన్యమైన భౌతిక ప్రకృతి వనరులను వినియోగించుకుని జీవులకు కూడి ఉండును. అంటే న్యూన్యమైన భౌతిక ప్రకృతి అని అంటే ఇది ఏంటి అంటే అది ఇన్ఫీరియర్ ఎనర్జీ అని చెప్పొచ్చు అనమాట. కానీ అది కూడా నేనే అని చెప్తున్నాను. అది కూడా అంటే అది నిప్పు రవ్వ కణిక లాంటిది అనమాట. మెయిన్ సుప్రీం ఏమో నిప్పు లాగా అని అర్థం. సో ఇక్కడ మనం భాష్యంకి వెళ్దాం. మీరు చదువుతుంటే ఇంకేమన్నా వస్తే చూద్దాం. హరే కృష్ణ. క్లియర్గా కనిపిస్తుందా? కనిపిస్తుంది మాతాజీ. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు శ్లోకం ఎవరు చదువుతారు? అపరేయమితస్త్వన్యం. మీరెవరు? నేను చదువుతాను. నాగలీల చదవండి. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. ధన్యవాదాలు మాతాజీ, థ్యాంక్ యూ. శ్రీదేవి అంగారు మాతాజీ మీరున్నారా? మాతాజీ. హరే కృష్ణ. ఒకసారి శ్లోకము, మీరు అనువాదం అవి చదవలేని అంటారు, శ్లోకం చదవండి. శ్లోకం చదువుతాను మాతాజీ, ఒక నిమిషం. ఒక నిమిషం మాతాజీ, ఇక్కడ డిస్టర్బెన్స్ ఉంది, క్లోజ్ చేస్తున్నా. अपरेयुमित्तस्वाम्यां प्रकृतिं विद्धि मे परां जीवभूतां महाबाहो येदं धार्यते जगत्. హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అనువాదం నేను చదవనా మాతాజీ? చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. రాజ్యలక్ష్మి మాతాజీ చదవండి. అపర న్యూన్యమైన, ఇయం ఇది, ఇత అన్యముగా, తు కాని, అన్యాం ఇతరమైన ప్రకృతిని విద్ధి తెలుసుకునుము మే నా యొక్క పరాం ఉన్నతమైన జీవభూతాం జీవులందరిలో కూడిన మహాబాహో శక్తివంతమైన బాహుల్లో కలవాడా యయా ఎవరిచే ఇదం ఈ ధార్యతే
బడుచున్నదో జగత్ భౌతిక ప్రపంచము. ఉమ్. కింద అది కూడా చదవనా మాతాజీ? అది అనువాదం చదవండి. మీరు ప్రతి పదార్థం చదివారు, ఇప్పుడు అవును. అనువాదం చదవండి. ఓహ మహానుభావుడైన అర్జున, వాటికి అన్యముగా నూన్యమైన భౌతిక ప్రకృతి వనరులను ఉపయోగించుకొను జీవులను కూడి ఉన్న నా ఉన్నతమైన శక్తి వేరొకటి కలదు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. హరే కృష్ణ. నేను చదవాలా మాతాజీ? భాష్యం నేను ఎవరమ్మా? చదవాలి. ఎవరు? అనురాధ మాతాజీ చదవండి. భాష్యము. జీవులు దేవాది దేవుని ఉన్నతమైన ప్రకృతికి చెందిన వారని ఇక్కడ స్పష్టంగా తెలుపబడినది. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అను వివిధ అంశములుగా వ్యక్తమకు భౌతిక పదార్థమే న్యూన శక్తి. భూమ్యాదులకు స్థూల విషయములు మరియు మనస్సాది సూక్ష్మ విషయములను రెండు ప్రకృతి రూపములను న్యూన శక్తి నుండి ఉత్పాదింపబడినట్టివే. వివిధ ప్రయోజనములకై ఈ నూనె శక్తులను వినియోగించుకొను జీవులు దేవాది దేవుని ఉన్నత శక్తికి సంబంధించిన రూపములు. అట్టి ఈ ఉన్నత శక్తి వలననే సమస్త జగత్తు నడుచుచున్నది. ఉన్నత శక్తికి చెందిన జీవుడు ప్రేరేపింపనిదే భౌతిక జగత్తు నడవలేదు. శక్తులు సర్వదా శక్తిమంతుల చేతనే నియంత్రింపబడి ఉన్నందున జీవులు సదా భగవానుచే నియంత్రింపబడేడి వారే కనుక వారికెన్నడను స్వతంత్రమైన ఉనికి అనున్నది ఉండదు. కొందరు అల్పజ్ఞులు భావించినట్లు వారెన్నడను భగవానుతో సమాన శక్తిమంతులు కాజాలరు. భగవానునికి మరియు జీవులకును నడుమగల భేదమును శ్రీమద్ భాగవతమునందు ఈ క్రింది విధముగా చెప్పబడినది. హరే కృష్ణ. అపరిమిత ధ్రువాస్తును చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. చదవమంటే చదువుతాను. చదవండి. అపరిమిత ధ్రువాస్థానుభృతో యది సర్వగతాస్ సర్వినా శాశ్యతేతి నియమో ధ్రువ నేతరదా అజనీయ యన్మయం తదవిముచ్య నియంతృ భవేత్ సమమనుజానాతం యథమతం మద తుష్టతయా. హరి బోల్ మాతాజీ. ఓకే, సో ఇక్కడ సారాంశం ఏమి ఇచ్చారో చూద్దాము. నిత్యుడైన ఓ దేవాది దేవా, బద్ధజీవులు నీ వలనే నిత్యులు మరియు సర్వ వ్యాపకులు అయినచో నీ ఆధీనంలో వారెన్నడును ఉండరు. అంతే కదా, మనకి చిన్న స్వతంత్రం ఇస్తేనే మనం విచ్చలవిడిగా ఉంటున్నాము. ఇంకా పూర్తిగా మనం భగవానుడు అనుకున్నప్పుడు ఆయన మాట ఎందుకు వింటాం కదా. కానీ ఆ జీవులు సూక్ష్మ శక్తులుగా అంగీకరించబడించో వెంటనే వారిని పరమ నియంత్రణకు లోబడి ఎందురు. కనుకనే జీవులు నిన్ను శరణు జొచ్చుటే నిజమైన ముక్తి. అట్టి శరణాగతియే వారికి ఆనందమును చేకూర్చగలదు. అట్టి స్వరూప స్థితి అందే వారు ప్రకృతి నుండి విముక్తులగుదురు. కనుకనే భగవానుడు మరియు జీవులను సర్వ విధాలుగా సమానులే అను అద్వైతవాదము తమ పరిమిత జ్ఞానంతో ప్రతిపాదించు అల్పజ్ఞులైన మానవులు దోషపూరితమైన కలుషితమైన అభిప్రాయంను కలిగి ఉన్నట్టి వారగుదురు. సో మనము ప్యూర్గా ఉన్నప్పటికీ కూడా, భగవంతుడి నుంచి వచ్చినప్పటికీ కూడా కలుషితమయ్యాము ఈ ప్రకృతి త్రిగుణాల వల్ల. త్రిగుణాలు ఏవేవి? త్రిగుణాలు ఏంటి? హరే కృష్ణ. హరే కృష్ణ. తమోగుణం, రజోగుణం, రజోగుణం, తమోగుణం, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. సత్వగుణంలో వచ్చినప్పటికీ కూడా ఈ యొక్క కామ క్రోధ మదమాశ్చర్య లోభాలతో ఈ రజోగుణంటే కలుషితమవుతామని చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా అల్పజ్ఞులు. అల్పజ్ఞులు అంటే లేనట్టి వారు అని అర్థం అన్నమాట, లేదా చాలా తక్కువ జ్ఞానం ఉంది అని అర్థం. నెక్స్ట్ నేను చెప్తాను. ఇక్కడ కవిత మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. దేవాది దేవుడైన ఓకే, దేవాది దేవుడైన శ్రీకృష్ణుడే పరమ నియంత్రకుడు. జీవులందరూ అతనిచే నియంత్రింపబడేవారు. ఈ జీవులు భగవానుడితో గుణైక్యమును కలిగి ఉన్నందున వారందరూ భగవానుని ఉన్నతమైన శక్తిగా గుర్తింపబడేది. కానీ శక్తి పరిమాణంలో వారెన్నడూను భగవానుడితో సమానులు కాజాలరు. స్థూలమును సూక్ష్మమును అయిన న్యూన శక్తిని అనగా భౌతిక పదార్థమును వినియోగించుకున్నప్పుడు ఉన్నత శక్తికి చెందిన జీవుడు తన వాస్తవ ఆధ్యాత్మిక మనసును మరియు బుద్ధిని విస్మరించును. జీవునిపై భౌతిక శక్తి
ప్రభావమే ఈ విస్మరణకు కారణము. కానీ జీవుడు భౌతిక మాయాశక్తి ప్రభావము నుండి బయటపడినప్పుడు ముక్తిని పొందగలడు. మాయాశక్తి కారణమున జీవుడు అహంకారముచే నేను భౌతిక దేహమును మరియు ఈ భౌతిక వస్తువులన్నీయును నావి అని భావనను కలిగి ఉండును. అన్ని విధముల భగవానుడితో సమానుడనను భావముతో సహా సమస్త భౌతిక భావముల నుండి విముక్తుడైనప్పుడు జీవుడు తన నిజస్వరూప స్థితిని గుర్తించును. అనగా శ్రీకృష్ణ భగవానుని వివిధ శక్తులలో జీవుడు ఒకడని, అట్టి జీవుడు భౌతిక సంపర్కము నుండి విడివడినప్పుడు పరిపూర్ణ కృష్ణ చైతన్యమును పొందుననియు గీత నిర్ధారించుచున్నట్లు మనము నిశ్చయింపవచ్చును. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్ మాతాజీ. సో మనకు అర్థమైందా అందరికీ? మనం భగవంతుడి నుంచి వచ్చినప్పటికీ కూడా మనం పూర్తిగా భగవంతుడు కాలేమన్నమాట. సో అవన్నీ కూడా భగవంతుడు ఇచ్చినవే అయినప్పటికీ కూడా ఇవన్నీ నావి అని మనం అనుకుంటాం. ఎప్పుడైతే కృష్ణ చైతన్యంలోకి వచ్చామో మనం కొంత అర్థం చేసుకోగలుగుతాం అన్నమాట. ఇవంతా కూడా భగవంతుడిది. అందుకని అప్పుడు మనం శరణాగతి పొందుతాం. పూర్తి శరణాగతి పొందిన వాళ్ళకి ముక్తి లభిస్తుంది అని శ్రీకృష్ణ పరమాత్ముడు ఆజానుబాహుడికి చెప్తున్నారు. ఎవరి ఆజానుబాహుడు? ఆజానుబాహుడు అంటే కృష్ణుడు. ఇక్కడ బాహువులు కలవాడ అన్నారు కదా. ఏమన్నారు ఇక్కడ? అర్జునుని ఏమన్నారు? మహాబాహు అన్నారు. ఆ బాహు అయిన అర్జునుడికి చెప్పారనమాట. హరే కృష్ణ. సో నెక్స్ట్ది మనం వెళ్దాము. నెక్స్ట్ శ్లోక. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. ఓ ధనంజయ, నాకంటేనే శ్రేష్టమైన సత్యం ఇంకొకటి లేదు. దారమునందు ముత్యములు కూర్చబడినట్లు సమస్తము నా పైననే ఆధారపడి ఉన్నది. సో కృష్ణ పరమాత్ముడు ఏం చెప్తున్నాడు? ప్రతిదీ నా మీదే ఉంది, నేనే ప్రతి ఒక్కటి అని చెప్తున్నాడు. ఇక్కడ ముత్యాలు అంటే ఇక్కడ ఏమన్నారు? దారమునందు ముత్యములు కూర్చబడినట్లు అంటే ఒక ముత్యాల హారం మనం చేయాలంటే ఒక రకమైన దారాన్ని తీసుకుంటాం. ఎన్నో రకాల దారాలు ఉంటాయి. ఇప్పుడు నా చేతికే ఉంది, ఇది మీరు చూస్తున్నారా? ఇది ఒక ఎలాస్టిక్ తోని చేయబడింది. ఒక లోపల దారం ఎలాస్టిక్ లాగా ఉందన్నమాట. సో ఈ పూసలన్నీ కూడా ఎంత చక్కగా కూర్చబడ్డాయి. కనిపిస్తుందా ఇది మీకు? మాయాపూర్లో బాగుంది, అందరూ వేసుకుంటున్నారు. సరే నేను కూడా వేసుకుందాం అని కొనుక్కున్నాను. దాని గురించి స్పెషల్ ఏంటి అని పెద్దగా నాకు తెలియదు. కానీ ఈ పూసలు కూర్చడంలో ఇది కొంచెం ఎలాస్టిక్ టైప్ ఆఫ్ థ్రెడ్ అన్నమాట. కానీ మనకి ఇక్కడ నేను వేసుకున్నప్పుడు పూసలే కనిపిస్తున్నాయి. మీకు దారం కనిపిస్తుందా? అన్నమాట. సో మనం ఎన్నో రకరకాల పూలమాలలు చేస్తాం భగవంతుడికి. ఎంతో అందంగా, అబ్బా ఈ పూలమాల ఎంత బాగుంది అని అనుకుంటాం, కానీ ఆ లోపల ఉండే దారం గురించి ఎవ్వరం కూడా ఆలోచించాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటివి చాలా ఇంతకుముందు కూడా వేసుకున్నాను. ఈ ఎలాస్టిక్ ఏంటంటే ప్లాస్టిక్ కదా, కొద్ది రోజులు అయిపోయినాక ఇది తెగిపోద్ది. తెగిపోయినప్పుడు అవన్నీ ఏమవుతాయి? అన్ని విడివిడిగా అయిపోతాయి. అంటే ఈ భగవంతుడు ముత్యాలు లాంటి మనందరినీ అన్ని రకాలుగా మంచిగా కూర్చబడ్డ దారం అన్నమాట. సో ఆ దారం ఎప్పుడైతే తెగిపోతుందో అంటే మనం వద్దు భగవంతుడు నేనే అన్నీ మనం అనుకున్నప్పుడు ఈ పూసలు విచ్చలవిడిగా ఎలా అయితే పడిపోయి ఉంటాయో మనం కూడా అలాగే పడిపోయి ఉంటాము అనేది అన్నమాట. ఇక్కడ అర్జునుడిని ఏమని పిలిచారు శ్రీకృష్ణ పరమాత్ముడు? ధనంజయ అని ఎందుకన్నారు? ఆయన చాలా ధనం అర్జం చేశారు. ధనంతో కూడిన వ్యక్తి కాబట్టి ధనంజయ అన్నాడు. జయం చేశారు, ధనం చాలా జయం చేశారు. ఒకసారి యుద్ధానికి ఈ గోస్ అండ్ బ్రింగ్స్ లాట్ ఆఫ్ దిస్ థింగ్ వెల్త్ ఫర్ యుధిష్ఠిర. ఒకసారి యుధిష్ఠిర మహారాజు ఏంటంటే యజ్ఞం చేయాల్సి వస్తుందన్నమాట. ఈ రాజులకి వీళ్ళు ఉంటారు కదా గురువులు, ఇది చెయ్యండి అది చెయ్యండి మన రాజ్యానికి మంచిదండి. అప్పుడు యుధిష్ఠిరుడు యజ్ఞం తలపెట్టినప్పుడు ధనం ఉండదు పాపం ఆయన దగ్గర.
సో అప్పుడు ధనంజయ అని ఎందుకైతే అర్జునుడు వెళ్ళి ధనాన్ని సంపాదించుకుని వస్తాడనమాట. ఎలా సంపాదించాడు అంటే వేరే రాజులతో పోట్లాడటమో ఏదో చేయడం ఏదో చేశాడు. మొత్తానికి చాలా బంగారం కూడబట్టుకుని వచ్చారంట. యజ్ఞానికి కావలసినవి అన్నీ కూడా ధనం తీసుకొచ్చాడనమాట. సో అందుకనే ధనంజయ అని అర్జునుడిని అంటారు. సో ధనంజయ, నాకంటేను శ్రేష్టమైన సత్యం ఒకటి ఇంకొకటి ఉంది. ఏంటి అంటే దారమునందు ముత్యములు కూర్చబడినట్లు సమస్తము నా పైననే ఆధారపడి ఉన్నది. ఇప్పుడు ఎలాగైతే ఈ దారం తీసేస్తే ఈ పూసలన్నీ విచ్చలవిడిగా అయిపోతాయో అదే విధంగా దారం మీద అన్నీ కూర్చబడ్డాయి. ఏంటి సమస్తము అని అంటున్నా అంటే ప్రకృతి వనరులే కావచ్చు, జీవకోటి కావచ్చు, జీవాత్మలు కావచ్చు, లేదా 84 లక్షల జీవాలు కావచ్చు. ఇవన్నీ కూడా పూర్తిగా నా మీదే ఆధారపడి ఉన్నాయి అని చెప్పారు. ఇంతకుముందు శ్లోకంలో చిన్న ఎగ్జాంపుల్ మీకు చూపించాను కదా, మీరందరూ మ్యూట్ చేసుకున్నా కానీ ఇక్కడ స్పీకర్ అనేవాళ్ళు అన్మ్యూట్ చేసుకుంటే నేను మ్యూట్ చేసే అవకాశం ఉంది. అదే విధంగా మనం ఒకటి చేయాలనుకుంటే భగవంతుడు ఇంకోటి తలుస్తాడంట. సో భగవంతుడు ఇచ్చిందే మన మహాప్రసాదం అని అంగీకరించి తీసుకోవాలన్నమాట. ఎప్పుడైనా ఏదైనా సరే మనం మామూలుగా ప్రతిరోజు కూడా ఇదెందుకు ఇలా ఉందో ఇదెందుకు అలా ఉందో అని అనుకుంటూ ఉంటాం కదా. దానికంటే ముందు భగవంతుడిని తలుచుకోండి. భగవంతుడు మనకి ఇది ఇచ్చాడు. సో ఇది అంటే ఇప్పుడు నేను దారంలోంచి బయటకు వచ్చేసిన పూసను ఎప్పుడు అవ్వకూడదు. అన్నీ దారం మీద ఆధారపడి ఎలా అయితే ఒక ముత్యాల హారం ఉంటుందో అదే విధంగా ఆ హారంలో నేను ఒకటి అవ్వాలి అని అనుకున్నట్లయితే మనకి సమస్త ప్రాబ్లమ్స్, అసలు ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నట్టే అనిపించదు అనమాట. ప్రతిరోజు లేవడము, భగవంతుడికి ఏదో ప్రసాదం చేసి పెట్టడము, మనం తినడము, ఈ కథలు వినడము, ఇదే సరిపోతుంది మనకి. ఆ టైం అందులోనే మనకి బాగా ఉంటుంది అనమాట. సో భాష్యము ఇక్కడ చాలా చిన్నగా ఉంది, చూద్దాం ఒకసారి. పరతత్వము సాకారమా లేక నిరాకారం అను సామాన్య వివాదము కలదు. కానీ భగవద్గీతకు సంబంధించినంత వరకు పరతత్వం అనగా దేవాది దేవుడైన శ్రీకృష్ణుడే. ఈ విషయమే భగవద్గీత యందు అడుగడుగునా నిర్ధారించబడింది. ప్రత్యేకంగా ఈ శ్లోకం నందు పరతత్వము సాకారం నొక్కి చెప్పబడింది. దేవాది దేవుడైన పరతత్వం అని బ్రహ్మ సంహిత యందు కూడా ధృవీకరింపబడినది. ఇది ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ. ఆదిదేవుడు, ఆనందనిధి, గోవిందుడు, సచ్చిదానంద విగ్రహుడు అయిన శ్రీకృష్ణ పరమాత్మ పరతత్వమైన దేవాది దేవుడు. నిస్సందేహంగా ఈ ప్రమాణములన్నీ పరతత్వము సర్వకారణ కారణునైన దివ్య పురుషుడని నిరూపించుచున్నది. కానీ నిరాకారవాదులు, సాకారవాదులు అంటే ఎవరు, నిరాకారవాదులు అంటే ఎవరు? సాకారవాదులు అంటే వెరీ సింపుల్, భగవంతుడిని ఆకారంని మనము కొలుస్తూ ఉంటాం అన్నమాట. ఆకారాన్ని చూసినప్పుడే మనకు ఒక సంతోషం అనేది వస్తుంది. అందుచేత ఇక్కడ ఏమని చెప్పారు, పరమకృష్ణ సచ్చితానంద విగ్రహ. సచ్చిత్ ఆనంద్, సచ్చితం అంటే సత్యం అన్నమాట. చిత్ అంటే ఎల్లప్పుడూ ఇటర్నల్, ఆనందము అంటే చాలా సంతోషము, విగ్రహ అంటే విగ్రహం అన్నమాట. సో ఇది భగవంతుడిని ఇలా ఎందుకు అంటున్నాం అని అంటే ఎప్పుడు ఉండేదే సత్యం, ఇది అబద్ధం కాదు. ఇక్కడ దేవాది దేవుడు అన్నాడు కదా, ఇది సత్యము. ఏంటి, ఆ ముత్యములను కూర్చిబడినట్లు సమస్తము నా పైననే ఆధారపడి ఉన్నది, ఇది సత్యము అని చెప్తున్నాడు ధనంజయకి. సో అందుకనే ఈ సత్యం అంటే ఇట్ ఈస్ ట్రూత్, ఇటర్నల్, ఎల్లప్పుడూ ఉండేది, ఇప్పుడు ఉంది తర్వాత లేదు అనడానికి లేదు. సచ్చితానందం అంటే లోపల మనకి ఎంతో ఆనందం కలుగుతుంది. ఒక గుడికి వెళ్ళినా, ఒక పూజ చేసినా, ఒక సత్సంగ్ విన్నా, ఆ తర్వాత మనసు తేలిక పడిపోయి ఎంతో హాయిగా ఉంటుంది అనమాట. అది సచ్చితానందం అంటే అర్థం. సో గోవిందం ఆది పురుషం, ఇది దీంట్లో బ్రహ్మ సంహితలో బ్రహ్మదేవుడు అంటూ ఉంటాడనమాట. సో ఇక్కడ సర్వకారణులైన దివ్య పురుషుని నిరూపించుచున్నారు. కానీ నిరాకారవాదులు అంటే అసలు ఆకారం లేకుండా ఏదో జ్యోతిని చూసుకుని భగవంతుడు అనుకుంటారు వాళ్ళు. శ్వేత ఉపనిషత్తు నందు తెలుపబడిన మంత్రం ఆధారంగా చేసుకొని తమ నిరాకారవాదమును చేయదు.
తథో యదుత్తర తరం తదరూప మానామయం యా ఏతద్వి దురమృతాస్తే భవంత్యథేతర దుఃఖమేవాపి యంతి. ప్రథమ జీవి అయిన బ్రహ్మదేవుడు ఈ భౌతిక జగత్తునందు దేవతలు, మానవులు, జంతువుల కంటేనూ అత్యున్నతుడుగా భావింపబడుచున్నాడు. కానీ ఆ బ్రహ్మదేవునికి అతీతంగా భౌతిక రూపం లేనట్టి మరియు భౌతిక కల్మష రహితమైన తత్వము పరమ పురుషుడు మరొకటి కలదు. అతనిని తెలుసుకొనిన వాడు కూడా అతని వలె భౌతికాతీతుడు కాగా అతనిని తెలుసుకొనలేని వారు భౌతిక జగత్తు మందు దుఃఖములను అనుభవింతురు. అంటే ఇక్కడ భగవంతుడిని ఫస్ట్ పుట్టించినారు. భగవంతుడు ఎవరిని అంటే బ్రహ్మని. సో బ్రహ్మ నుండి మళ్ళా పరంపర నుండి అవన్నీ కూడా మనం కూడా మనువు వస్తాడు. మనువు నుంచి మన పరంపర అంటే మనిషి యొక్క జన్మ వస్తుందన్నమాట. సో ఇక్కడ ఏమంటున్నారు అనంటే ఇవన్నీ తెలుసుకున్నవాడు భక్తిలోకి వెళ్తాడు, కృష్ణుడి గురించి తెలుసుకుంటాడు, నా ధామానికి రాగలుగుతాడు. ఒకవేళ నిరాకారవాది లేదు నాకు ఈ వెలుతురే చాలు, వెలుతురులోనే ఉంటాను, లేదా ఈ జన్మ మృత్యు జరావాదిలోనే ఈ నాలుగుట్లో ఇక్కడే తిరుగుతూ ఉంటాను ఈ భౌతిక జగత్తులో అని అనుకునేవాళ్ళు ఎప్పటికీ కూడా దుఃఖాలని అనుభవిస్తూ ఉంటారు అని చెప్తున్నారు. నిరాకారవాది ఈ ఉపనిషత్తు వాక్యం నందలి ఆరూపం అను పదమునకు మిక్కిలి ప్రామాణ్యమిత్తురు. ఆరూపం అంటే రూపం లేనివాడు. వాస్తవం నాకు ఈ ఆరూపం అను పదం నిరాకారమును సూచించుట లేదు. అది పైన ఉదాహరింపబడిన బ్రహ్మ సంహితానందు వర్ణించబడినట్లు సచ్చితానంద స్వరూపమును సూచించుచున్నది. శ్వేతాశ్వతరోపనిషత్తు నందలి ఇతర శ్లోకములు కూడా ఈ విషయంనే నిర్ధారించుచున్నవి. ఇక్కడ భౌతికములైన తమో భావనలన్నింటికి అతీతుడైన దేవాది దేవుడు నేనెరుగుదును. అతనిని ఎరిగిన వాడే జనన మరణ బంధముల నుండి విముక్తుడు కాగలడు. ఆ పరమ పురుషుని గూర్చిన ఈ జ్ఞానం కంటేనే విముక్తికి మరొక మార్గము లేదు. వేదాహమేతం పురుషం మహంతమాదిత్యవర్ణం తామసః పరస్తాత్ తమేవ విదిత్వాతి మృత్యుమేతి నాన్యః పందా విద్యతే యనాయ యస్మాత్ పరం నా పరమస్తి కించిత్ యస్మాన్నీయో న జ్యేయోస్తి కించిద్ వృక్ష ఇవ స్తబ్దో దివి తిష్టత్యేకస్తేనేదం పూర్ణం పురుషేణ సర్వం. సో భౌతికమైన తమోభావములన్నిటినీ అతీతుడైన దేవాది దేవుని నేనెరుగుదును. అతనిని ఎరిగినవాడే జనన మరణ బంధముల నుండి విముక్తుడు కాగలడు. సో ఈ జన్మ మృత్యు సైకిల్ ఏదైతే ఉందో బర్త్ అండ్ డెత్ సైకిల్ అంటారు, దాని నుంచి బయటపడాలి అని అంటే భగవంతుడి గురించి పూర్తిగా తెలుసుకున్నవాడే బయటపడగలడు అని అన్ని ఇక్కడ ఏంటి ఉదాహరణలు ఇస్తున్నాడు. ఈ ఉపనిషత్తు, ఆ ఉపనిషత్తు, బ్రహ్మ సంహిత అన్నిట్లో కూడా దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అని చెప్పడం అన్నమాట. హరే కృష్ణ. సో ఒక 10 నిమిషాలు పడుతుంది, ఇంకొక 5 నిమిషాల్లో రీడింగ్ చేసేయండి. హరే కృష్ణ. ఇక్కడ హ్యాండ్ రైస్ వాళ్ళు ఉన్నారు, ఇందాక చేసిన వాళ్ళు కాకుండా. సరిత మాతాజీ మీరు శ్లోకం చదవగలుగుతారా? సరిత చదవండి. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం శ్రోతం సూత్రే మణిగణా ఇవ. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. నెక్స్ట్ హరి బోల్ మాతాజీ. విజయరమణ. విజయ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అనువాదం చదవండి. ఓకే మాతాజీ. ఓ ధనంజయ, నాకంటే నువ్వు శ్రేష్టమైన సత్యం ఇంకొకటి లేదు. దారమునందు ముత్యములు కూర్చబడినట్లు సమస్తము నాపైననే ఆధారపడి ఉన్నది. హరి బోల్ మాతాజీ. భాష్యం ఇందు మాతాజీ మీరు స్టార్ట్ చేయండి. కృష్ణ మాతాజీ. ఓకే. పరతత్వము సాకారమా లేక నిరాకారమా అను సామాన్య వివాదము కలదు. కానీ భగవద్గీతకు సంబంధించినంత వరకు పరతత్వం అనగా దేవాది దేవుడైన శ్రీకృష్ణుడే. ఈ విషయమే భగవద్గీత యందు అడుగడుగునా నిర్ధారింపబడినది.
ప్రత్యేకముగా ఈ శ్లోకమునందు పరతత్వము సాకారమని నొక్కి చెప్పబడినది. దేవాది దేవుడే పరతత్వమని బ్రహ్మ సంహిత 5.1 యందు కూడా ధృవీకరింపబడినది. అది ఈశ్వర పరమః కృష్ణ సచ్చిదానంద విగ్రహ. ఆదిదేవుడును ఆనందనిధి గోవిందుడును సచ్చిదానంద విగ్రహుడైన శ్రీకృష్ణుడే పరతత్వమైన దేవాది దేవుడు. నిస్సందేహముగా ఈ ప్రమాణము లన్నీను పరతత్వము కారణుడైన దివ్య పురుషుడని నిరూపించుచున్నవి. కానీ నిరాకారవాదులు శ్వేతాశ్వతారోపనిషత్తు 3.10 నందు తెలుపబడిన మంత్రమును ఆధారముగా చేసుకొని తమ నిరాకారవాదనను చేయుదురు. తతో యదుత్తరతరం తదరూపమనామయం యా ఏతద్విదూరమృతాస్తే భవంత్యదేతరే దుఃఖమేవాపి యంతి. ప్రథమ జీవి అయిన బ్రహ్మదేవుడు ఈ భౌతిక జగత్తునందు దేవతలు, మానవులు, జంతువుల కంటేను అత్యున్నతుడుగా భావింపబడుచున్నాడు. కానీ ఆ బ్రహ్మదేవునకు అతీతముగా భౌతిక రూపము లేనట్టి మరియు భౌతిక కల్మష రహితమైన తత్వము మరొకటి లేదు. పరమ పురుషుడు మరొకటి లేదు. అతనిని తెలుసుకొని వాడు కూడా అతని వలె భౌతికాతీతుడు కాగా, అతనిని తెలుసుకోలేని వారు భౌతిక జగత్తునందు దుఃఖములను అనుభవింతురు. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. ఇందు మాతాజీ నెక్స్ట్ మాతాజీ చదవండి. నిరాకారవాది అక్కడి నుంచి చదవండి. నిరాకారవాది ఈ ఉపనిషత్తు వాక్యమునందలి ఆరూపం అను పదమునకు మిక్కిలి ప్రామాణ్యమిత్తుడు. వాస్తవమునకు ఆరూపం అను పదము నిరాకారమును సూచించుటలేదు. అది పైన ఉదాహరింపబడిన బ్రహ్మ సంహితనందు వర్ణింపబడినట్లు సచ్చిదానంద స్వరూపమును సూచించుచున్నది. శ్వేతాశ్వతరోపనిషత్తు నందలి 3.89 ఇతర శ్లోకములు కూడా ఈ విషయమునే నిర్ధారించుచున్నవి. చదవనమాట చదవండి. వేదాకృతం పురుషం మహంతమాదిత్యవర్ణం తమసాహ పరస్తాత్ తమేవ విదిత్వాతి మృత్యుమేతి నాన్యః పందా విద్యతే యనాయ యస్మాత్ పరం నాపరమస్తి కించిత్ యస్మన్నానీయో నాజ్యాయోస్తి కించిద్ వృక్ష ఇవ స్తబ్దో దివి తిష్టత్యేకస్తే నేదం పూర్ణం పురుషే సర్వం. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. శ్రావణి మాతాజీ మీరు మళ్ళీ చదవండి ఈ శ్లోకాలు. చదవగలరా? శ్లోకాలు చదవలేను మాతాజీ, సారీ. ఓకే, కింద లైన్ చదవండి. భౌతికం లైన్. భౌతిక హరే కృష్ణ మాతాజీ. చదవండి. భౌతికులైన తమో భావనలన్నిటికీ అతీతుడైన దేవాది దేవుని నేను ఎరుగుదును. అతనిని ఎరిగిన వాడే జనన మరణ బంధముల నుండి విముక్తుడి కాగలడు. ఆ పరమ పురుషుని గూర్చిన ఈ జ్ఞానము కంటే విముక్తికి మరొక మార్గం లేదు. హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఓకే, ఇప్పుడు అందరూ చదివేశారు. ఎవరైనా మిగిలిపోయారు హ్యాండ్ రైస్ చేసిన వాళ్ళు? నేను చదవలే మాతాజీ. జయశ్రీ మాతాజీ ఆ లాస్ట్ చదవండి. నిరాకార వ్యాధి నుంచి చదవండి. నిరాకారవాది ఓకే మాతాజీ. హరే కృష్ణ. నిరాకారవాది ఈ ఉపనిషత్తు వాక్యమునందలి ఆరూపం అను పదమునకు మిక్కిలి ప్రామాణ్యమిత్తురు. వాక్యమునకు ఈ ఆరూపు అను పదము నిరాకారమును సూచించుట లేదు. అది పైన ఉదాహరింపబడిన బ్రహ్మ సంహితనందు
వర్ణింపబడినట్లు సచ్చిదానంద స్వరూపమునకు సూచించుచున్నది. సేతోపనిషత్తు నందలి 3.8.9 ఇతర శ్లోకములకు కూడా ఈ విషయమునచే నిర్ధారించుచున్నది. కింద చదవండి. భౌతికములైన తమోభావనములన్నిటినీ అతీతుడైన దేవాది దేవుణ్ణి నేను అతనిని ఎరిగిన వాడే జరణ మరణ బంధముల నుండి విముక్తుడు కాగలడు. ఆ పరమ పురుషుని గురించి ఈ జ్ఞానము కంటే విముక్తికి మరొకటి మార్గము లేదు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ అవకాశం ఇచ్చినందుకు. హరి బోల్. థ్యాంక్ యూ. మీరందరూ చదవడమే మాకు కావాలి. సో మీకందరికీ ఏమేమి అర్థమైందో ఒక్క లైన్లో చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఎవరో చెప్పాలనుకుంటున్నారో హ్యాండ్ రైజ్ చేయండి. శ్రీదేవి అంగారు మాతాజీ మీరున్నారా? ఎస్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. 5th శ్లోక ఏమర్థమైందో చెప్పండి, ప్రయత్నం చేయండి. అంటే యాక్చువల్లీ ఇక్కడ నేనే అంతా, ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే మన చేతిలో ఏం లేదు మాతాజీ, జస్ట్ నిమిత్తం మాత్రమే. అన్ని భగవంతుడే అన్నమాట. ప్రతిదీ మనం ఏది చేసినా కూడా భగవంతుడు కృప ఉంటేనే మనం చేయగలుగుతాము. సో ప్రతిదీ నాదే నీది అని అనుకోవడానికి లేదు అనేసి నాకు కొంచెం అలా అర్థం. అంతే అంతే మాతాజీ. భగవంతుడు అంటున్నాడు నేనే సుప్రీం. సీక్రెట్ గా అర్జునుడికి చెప్తున్నాడు అనమాట. మనం అనుకుంటాం భౌతిక ప్రపంచంలో ఇవన్నీ కూడా మనవే, సంబంధించినవి అన్ని కూడా మనవే అనుకుంటాం, కానీ అది కాదు అని భగవంతుడు చెప్తున్నాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. అండ్ 7th సుభద్ర మాతాజీ మీకు ఏమర్థమైందో చెప్పండి. హరే కృష్ణ. ప్రయత్నం చేయండి. హరే కృష్ణ. ఇక్కడ అర్థం ఏమైందంటే అదేంటి, దేర్ ఈస్ నో ట్రూత్ సుపీరియర్ టు కృష్ణ, సుపీరియర్ దెన్ కృష్ణ. అంటే కృష్ణుడి కంటే ఇంకా మించిన వాళ్ళు ఎవరు లేరు, భగవంతుడి కంటే మించిన వాళ్ళు ఎవరు లేరు. అది అని అర్థం. అంతా భగవంతుల్లోనే ఉన్నది అని అర్థం. ఉదాహరణ ఏమిచ్చారు? భగవంతుడే చెప్పాడు ఒక చిన్న ఉదాహరణ చెప్పారు కదా, దేనిలో ఉంటుంది అని. ఇక్కడ నేను ఇది చూపించాను కదా. అదే ఒక దారము, ఒక మాలలో దారం అయి ఉంటాడు. పువ్వుల మాలలోనైనా దారం అయి ఉంటాడు. దారం కనిపించదు కానీ ముత్యాలన్నీ వాటితోనే అల్లుకుని ఉంటాయి. ఆ ఉదాహరణ భగవంతుడే ఇస్తున్నాడు అనమాట. అంటే సమస్తము నేనే, నేను లేనిది ఏది జరగదు. ఎలాగైతే ముత్యాలన్నీ ఒక దగ్గరికి మనం కట్టుకోవాలంటే ఒక దారం యొక్క అవసరం ఉంటుంది, ఆ లోపల ఉండే దారాన్ని నేనే అని భగవంతుడు చెప్తున్నాడు అనమాట. సో ఇంతకుముందు మనం 18వ క్లాసుల్లో మీరందరూ ఉన్నట్లయితే మనం చెప్పుకున్నాం, గాలిని నేనే, నీరు నేనే, నీటిలో ఉండే టేస్ట్ నేనే, కూరగాయల్లో పళ్ళ రసాల్లో ఉండే రసాన్ని నేనే అని చెప్తూ ఉన్నాడు. సూర్యుల్లో ఉండే వెలుతురు నేనే, చంద్రుల్లో ఉండే వెలుతురు నేనే అని చెప్పారు. సో అలా ముందుకి ఇంకా ఈ 7వ అధ్యాయం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనం ఎప్పుడైనా ఏదైనా పని మనకు జరగలేదనుకోండి, భగవంతుడిని మనం తలుచుకోవాలి. నేనే చెయ్యగలను ఈ పని అని మనం ఎప్పుడు అనుకోకూడదు. సో భగవంతుడిని తలుచుకోగానే మన ద్వారా ఆ పని చేయించి ఆ సక్సెస్ అనేది మనకే ఇస్తారు భగవంతుడు. అంత ఉదార స్వభావము మానవుల్లో ఎక్కడా కూడా మనకి కనిపించదు, కానీ భగవంతుడిలో అవన్నీ కూడా. అందుకే అష్టైశ్వర్యములు అని అంటాం కదా, మనం 6 గుణాలు ఏంటి అనేది మనము చెప్పుకున్నాం. సో దాంట్లో భగవంతుడు అంత కీర్తివంతుడు, చాలా పెద్ద కీర్తివంతుడు, కానీ ఆ కీర్తిని అంతటి కూడా భక్తులకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఒక్కటే మనం చేయాల్సింది ఏంటంటే వీ హ్యావ్ టు సరెండర్ టు అవర్ గురు అండ్ గౌరాంగ. గురువు అంటే గురువు, గౌరాంగ అంటే భగవంతుడు. హరే కృష్ణ.
సో ఇంకా మీరు ఎవరైనా ఏమైనా చెప్పదలుచుకున్నారా? కవిత మాతాజీ ఏమైనా చెప్తారా? హరే కృష్ణ హరే కృష్ణ. ఏం చెప్పానంటే మాతాజీ, కృష్ణుడు మనమందరం కూడా కృష్ణుడి అంశము, కృష్ణుడి నుంచి వచ్చాము కాబట్టి కృష్ణుడితో సమానం కాము, కానీ మనకి కూడా ఆయన లక్షణాలు ఉంటాయి అని చెప్పారు మాతాజీ. చాలా వెరీ వెరీ గుడ్ అమ్మా, చాలా బాగా చెప్పారు. హరి హరి బోల్. ఎస్. పంపాపాల్ మాతాజీ ఓకే. ఇంకా ఏమైనా చెప్పాలనుకున్నారా కవిత మాతాజీ? నేను ముందే చెప్పేసానా? హరి బోల్. చాలా మంది నిరాకారవాదులు ఉంటారు కదా, జ్యోతి బ్రహ్మజ్యోతి అంటారు కదా, అది కాదు. స్వామి భగవంతుడు ఆకారం ఉంది, ఇక్కడ ఆకారం లేకుండా మనకి ఎలా వచ్చింది మాతాజీ ఆకారం? మనం ఎగ్జాంపుల్ కూడా క్వశ్చన్ వేసుకోవచ్చు. కరెక్ట్. అప్పుడు కూడా మనకి ఎలా వచ్చింది? అందుకే స్వామికి కూడా ఆకారం ఉంటుంది అని తెలుసుకోవాలి మాతాజీ. హరే కృష్ణ. ఇక్కడ నాకు ఒక క్వశ్చన్ వచ్చిందమ్మా. భగవంతుడి యొక్క ఆకారం వల్ల మనకి ఈ ఆకారం, కాళ్ళు, చేతులు ఇవి అంటే చతుర్భుజం కాకుండా ద్విభుజం, చేతులు అలా వచ్చాయి కదా. మరి జంతువులు అలా ఉండరు కదా భగవంతుడు? కూడా కాళ్ళు చేతులు ఉన్నాయి కదా మాతాజీ. ఓకే. మొక్కలు, చెట్లు, పర్వతాలు ఉంటాయి కదా మాతాజీ, కొమ్మలు, ఆకులు. సో మనం అన్నమాట. ఎస్, వెరీ నైస్. అంటే ప్రతి దాంట్లో భగవంతుడిని చూసిన వాళ్ళకే ఇలాంటి ఆలోచన అనేది వస్తుందన్నమాట. అయితే మనం పుష్పాలు కోసేటప్పుడు ఒక్కోసారి కొమ్మలు ఉంగుతాయి కదా, కొంచెం మనసు సున్నితంగా ఉంటే వద్దంటుందేమో అనిపిస్తుంది, అలా అనిపిస్తుంది అనమాట. చెట్టును నరికేసేటప్పుడు కూడా నరికే వాళ్ళు నరుకుతుంటారు, కానీ ఒకలాంటి బాధ అయితే వస్తుంది మనకి కదా. కాకపోతే అది ఏ రీజన్ తో చేస్తున్నామో అది కృష్ణకి మనం ప్రేయర్ చేయాలి మాతాజీ. కృష్ణ ఇలా చేస్తున్నా, హరే కృష్ణ మహామంత్రం చదువుకుంటూ ఇలా కంపల్సరీ అవుతుంది కాబట్టి ఇలా చేస్తున్నాను, అనవసరంగా ఏది చెయ్యొద్దు. చాలా బాగా చెప్పారమ్మా. హరి హరి బోల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో నెక్స్ట్ నేను పంపాపాల్ మాతాజీని పిలిచాను. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్. So 7.5 says that there are two types of energy, material and spiritual energy. Yes. Okay. And material and spiritual in this sloka they are saying as inferior and superior. And one is inferior, the other is superior. Yes, yes, yes. Then material energy is temporary, but spiritual energy is a permanent one. By using the spiritual energy, we can get liberation. Oh, yes. And next is just telling you the gist, Mataji. 7.7 says it says that Krishna is the source of everything. He is the sustainer, essence of everything, and it encourages devotion and surrender, recognizing that all things, material and spiritual, are dependent on him. That is what I felt. Yes, it is true. మాతాజీ ఏమంటున్నారంటే భౌతికంగా కూడా మనకి ఏదన్నా కావాలన్నా, ఆధ్యాత్మికంగా ఏమన్నా కావాలన్నా కూడా మొత్తం కూడా సర్వాంతర్యామి అయిన దేవాది దేవుడి మీదే మనం ఆధారపడి ఉంటాము. మనము పూర్తిగా అతనికి ఆత్మ నివేదన చేసుకోవడం అని అంటాం కదా, అంటే శరణాగతి పొందిన వాడికి ముక్తి లభిస్తుంది అని మాతాజీ చెప్పారు. హరిబోల్ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. జయశ్రీ మాతాజీ, మీరు హ్యాండ్ రైజ్ ఇంతకు ముందుదా ఇప్పుడు చేశారా? ఓకే. హరిబోల్. హరిబోల్ అందరు మాతాజీ. మాతాజీ మాతాజీ నోటు కాలేదు తొందరగా. అదే మాతాజీ ఆరూర్ అని అంటే అర్థం ఏంటి అని? అదే ఇందాక శ్లోకంలో అది భాష్యంలో చదివినాం కదా మాతాజీ. ఏమని చదివాము? ఎందులోది? 5 7 Arupam. She is asking about Arupam. What is Arupam? రూపం లేనిదమ్మా. వెరీ సింపుల్. ఇప్పుడు నిరాకారవాదులు కృష్ణుడిలాగా చూడరు. ఒక జ్యోతి, బ్రహ్మజ్యోతి, ఒక వెలుతురు అలా అనుకుంటారు. అలాంటి వాళ్ళు ఏమవుతారని మనం ఇంతకుముందు చదువుకున్నాం కదా, ఆ దివ్య జ్యోతిలో వెలిగి అక్కడే ఉండి తర్వాత మళ్ళీ వచ్చేస్తారు, భౌతిక లోకానికి వచ్చేస్తారు. అక్కడ పూర్తిగా లోపలికి వెళ్ళలేరు. హరే కృష్ణ. విజయ రమణ మాతాజీ.
హరే కృష్ణ మాతాజీ. ఒక హరే చిన్న డౌట్ మాతాజీ. చెప్పండి. నిన్న షడైశ్వర్యాలు అని చెప్పారు కదా మాతాజీ, ఉమ్. అది ఒక్కసారి లిస్ట్ నాకు 6 చెప్తారా? అంటే జస్ట్ హెడ్డింగ్స్ చెప్పండి చాలు మాతాజీ నాకు. ఓకే, నో ప్రాబ్లం మాతాజీ. మీకు పుస్తకం ఉందా? ఆ పుస్తకం ఉంది మాతాజీ నా దగ్గర, భగవద్గీత యథాతథం. భగవద్గీత యథాతథం ఉంటే దాంట్లో చెప్తాను. మీరు ఏమైనా పెన్సిల్ ఓకే అంటే అండర్లైన్ చేసుకోండి. ఓకే, ఓకే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. పేజ్ నెంబరు మీకు ఏమొచ్చిందో మరి తెలీదు. ఇక్కడ 371 ఉంది. ఓకే 371. 371 ఆ పారాగ్రాఫ్, బ్రహ్మానుభూతి కలిగిన అద్వైతికి గాని పరమాత్మానుభూతి కలిగిన యోగికి గాని, ఆ పారాగ్రాఫ్ స్టార్టింగ్ లైన్. శ్లోక నంబర్ ఇదమ్మా, నిన్న మనం చదువుకున్న 3వది, మనుష్యానాం సహస్రేషు. 7.3 అర్థమవుతుందని 373లో ఉందిలే మాతాజీ నా దాంట్లో అది. ఓకే, పర్వాలేదు. అది పారాగ్రాఫ్ చెప్పా. ఇక్కడ తాత్పర్యం ఇచ్చారు కదా, అంటే అనువాదం ఇచ్చిన తర్వాత భాష్యంలో 2వ పేజీలో 2వ పారాగ్రాఫ్. శ్రీకృష్ణుడే దేవాది దేవుడు, సర్వకారణములకు కారణము, ఆది పురుషుడైన గోవిందుడును అయ్యున్నాడు. అదేనా మాతాజీ? దాంట్లోనే అక్కడే అందులోనే ఉంటది. ఇక్కడ స్టార్టింగ్ ఏం చెప్పానంటే, నేను బ్రహ్మానుభూతి కలిగిన అద్వైత గాని పరమాత్మ ఇదంతా భగవానుడు కూడా ఇట్లు పలికెను. అది అక్కడ ఉన్న సర్వశక్తి కేవలం శుద్ధ భక్తులు మాత్రమే సర్వ కారణములకు కారణం, సర్వశక్తి సంపన్నత్వము ఫస్ట్ది. సంపూర్ణ సంపద, సంపూర్ణ యశస్సు, సంపూర్ణ శక్తి, సంపూర్ణ సౌందర్యము, సంపూర్ణ జ్ఞానము, సంపూర్ణ వైరాగ్యము అను షడ్గుణైశ్వర్య సంపన్నుడైన శ్రీకృష్ణుని భావనాతత్వములైన అచింత్య దివ్య గుణములను కొంత అవగాహన చేసుకోగలుగుతారు. అది మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. పర్వాలేదు. ఇక్కడ మనం మామూలుగా ఎలా మాట్లాడతామంటే, యశస్సు అంటే కీర్తి అని అంటూ ఉంటాం. సో సంపూర్ణ శక్తి అంటే శక్తిమంతుడు అని చెప్తాము. సౌందర్యం అంటే అందం అని చెప్తాము. జ్ఞానం అయితే మామూలుగా జ్ఞానమే, నాలెడ్జ్. వైరాగ్యం అంటే రినౌన్సియేషన్, అంటే ఏదైతే మనం వదిలేస్తున్నామో భౌతిక తత్వాన్ని వదిలేయడం అన్నమాట. సో ఇలా మనం చెప్పుకుంటాం మామూలుగా, సర్వకారణాలకి కారణం. సో మామూలు భాషలో చెప్పుకోవడం ఈజీ అని అలా సౌందర్యాన్ని అందం అనేస్తూ ఉంటాం అన్నమాట. అందాల్లో కానీ, శక్తిలో కానీ, ఐశ్వర్యంలో కానీ అన్నిట్లో కూడా భగవంతుడే మేటి, అందరికంటే ఎక్కువ. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. లక్ష్మీదేవి చెప్పండి మాతాజీ, మీరు చెప్తారా? ధన్వంతరం మాతాజీ. చెప్పండి. మీరు అవి 108 శ్లోకాలు ఇక్కడ దేంట్లో పెట్టినా అన్నారు కదా మాతాజీ, దేంట్లో వెతుకోవాలి? అది నేను గ్రూప్ లో లేదమ్మా, నేను మళ్ళీ పెడతాను. గ్రూప్ లేదు మాతాజీ నా దాంట్లో. అంటే మీరేమైనా, నేను ముందే పెట్టాను, తర్వాత ఏమైనా జాయిన్ అయ్యారేమో మాతాజీ. మీరు లేదు మాతాజీ, ఫస్ట్ నుంచి ఉంటా నేను. 18 అప్పటి నుంచి ఉంటాను. 18 అధ్యాయాలు చదివినాం కదా, అప్పటి నుంచి ఉన్నాను నేను. వేరే వాళ్ళ దాని నుంచి లింక్ చేస్తున్నా కాబట్టి నేను లేనేమో. అయితే మీరు గ్రూప్ లో లేరు మాతాజీ. అది నా వాట్సాప్ నెంబర్ తీసుకోండి. హరే కృష్ణ. చెప్పండి మాతాజీ. 939 85 27 319 మాతాజీ. మీరు హరే కృష్ణ అని నాకు వాట్సాప్ చేయండి, నేను మీకు
గ్రూప్లో యాడ్ చేస్తాను. మీరు గ్రూప్లో లేరు, అందుకనే మీకు రావట్లేదు. నేను లింక్ ప్రతిరోజు ద్వారా జాయిన్ వెతుకుతా అయిన వాళ్ళకి అన్నీ రావు మాతాజీ. అదే గ్రూప్లో ప్రతిరోజు వెతుకుతా అన్నాను. ఈసారి మా అబ్బాయి వచ్చినాడు నిన్న, మా అబ్బాయితో చూపించుకుందామని అందుకే డౌట్ అడుగుతాను. మాతాజీ మీరు ఆ నంబర్కి నాకు హాయ్ అని పెట్టండి, లేదా హరే కృష్ణ అని పెట్టండి, నేను చేస్తాను. మిమ్మల్ని గ్రూప్లో జాయిన్ చేస్తాను, మీకు కనిపిస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ ఫస్ట్ 18 అధ్యాయాలు అప్పటి నుంచి కూడా ఉన్నా మాతాజీ. ఎప్పుడో మధ్యలో 1-2 క్లాసులు మిస్ అయినా కానీ. మరి అప్పుడు ఉంటే గ్రూప్లో ఉంటారు కదా, మరి లింక్ ద్వారా వచ్చారేమో, చూద్దాం. లింక్ ద్వారా వచ్చిన, వేరే అమ్మాయి లింక్ ఇచ్చింటే ఆ లింక్ ద్వారా వచ్చినాను. ఎవరెవరు లింక్ ద్వారా వచ్చారో నాకు మెసేజ్ చేయండి, గ్రూప్లో యాడ్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. శ్రీల ప్రభుపాదకి జై, గురు మహారాజ్కి జై. ఇంకా ఎవరైనా ఉన్నారా? హ్యాండ్ రైజెస్ అయితే ఏమీ లేవు. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ జాయినింగ్. అండ్ మళ్ళీ కూడా మీరు డిస్కషన్ కూడా బాగా చేశారు. ప్రతిరోజు ఇలా అవగాహన చేసుకున్నట్లయితే మనకు శ్లోకం తర్వాత ఎప్పుడు చదువుకున్నా కానీ మీకు చాలా ఈజీగా ఉంటుందన్నమాట. హరే కృష్ణ. అయితే నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను మీకు. గ్రూప్లో చాలా మెసేజ్లు వస్తున్నాయి, దీంట్లో జాయిన్ అవ్వండి, దాంట్లో జాయిన్ అవ్వండి అని చెప్పేసి. అవన్నీ ఫ్రీ కోర్సెసే. మీరు దేంట్లో అయినా మీకు సమయం కుదిరినట్లయితే అన్నిట్లో కూడా జాయిన్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా గౌరంగవాణి ఛానల్లోనే వస్తాయి. సో గౌరంగవాణి మా గ్రూప్ ఏంటంటే ఒక్కటేసారి ఎక్కువ స్టార్ట్ చేశారనమాట. ఎందుకంటే ఒకరికి 11ంటికి టైం ఉండదు, ఒకరికి మార్నింగ్ టైం ఉండదు, ఒకరికి రాత్రి టైం ఉండదు. సో అన్ని టైమ్స్లో ఈ ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటే ఎవరికి ఏది కన్వీనియంట్ అయితే అందులో చేరి వాళ్ళు అవి నేర్చుకోవచ్చు అనేది ఆ ఉద్దేశంతో అన్ని గ్రూప్స్లో వస్తున్నాయి అన్నమాట. మనకి ప్రొద్దున్న 5ంటికి స్టార్ట్ అవుతుంది గౌరంగవాణి ఛానల్, మార్నింగ్ జపా సెషన్ 1. సో 5 నుండి 6:20 దాకా, 6:15 దాకా 20 దాకా జపమే చేస్తారు కూర్చొని. సో కొందరు అక్కడే 16 మాలలు కంప్లీట్ చేసుకుంటారు అన్నమాట. సో అది అయిపోయిన తర్వాత ఈ మంగళారతి పాటలన్నీ పాడతారు. పాడిన తర్వాత ఒక క్లాస్ ఉంటుంది. ఆ క్లాస్ తర్వాత మళ్ళీ ప్రేయర్స్ ఉన్నాక ఎండ్ అవుతుంది. ఈ 10 సెట్ 7:30 7:45 అనమాట. అది ఒక ఛానల్, అదొక గ్రూప్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకొక గ్రూప్ ఏమో జపా సెషన్ 2 అని ఉంటుంది. అక్కడ ఒక రౌండ్ ఆఫ్ జపం చేసి ఒక క్లాస్ ఉంటుంది. దానిలో ప్రతి ఒక్క శ్లోక చెప్తారు, భగవద్గీతలోని ఉండేది. కానీ ఇప్పుడు వాడు 4వ చాప్టరు 5వ చాప్టర్కి వచ్చేసారనమాట. సో అది మీకు కన్వీనియంట్ అయితే మీరు జాయిన్ అవ్వచ్చు, ఒకవేళ మీ గ్రూప్ వచ్చి ఉంటే. ఓకే. అండ్ 3వది మనది. సో 11ంటికి అందరికీ ఆడవాళ్ళకి పని తీర్చుకొని తీరిగ్గా ఉంటారు, బాగా చదువుకోవచ్చు, జ్ఞానం పెంపొందించుకోవచ్చు అని ఈ గ్రూప్ చేశారు. ఇక్కడ మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. ఇంకా సాయంత్రం రాత్రిపూట నిన్నటి వరకు 8ంటికి 18 అధ్యాయాలు జరిగినాయి, అవి అయిపోయినాయి. మళ్ళీ అక్కడ కూడా భగవద్గీత సేమ్ ఈ 108 శ్లోకాలు ఇంపార్టెంట్వి మళ్ళీ చెప్తూ ఉంటారనమాట. అది కూడా గ్రూప్ మీ ఈరోజు వచ్చింది, నేను చూశాను మన గ్రూప్లో. అక్కడ కూడా ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ అవ్వదలుచుకుంటే జాయిన్ అవ్వచ్చు అనమాట. సో అవి కాకుండా మళ్ళీ 18 రోజులది 10ంటికి స్టార్ట్ అవుతుంది ఇంకో గ్రూపు. సో మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికన్నా ఉండుంటాయి కదా, మీరైతే చేసేసారు, మళ్ళీ చేసే అవసరం లేదు. ఆ కోర్స్ చేయని వాళ్ళు ఉంటే సర్టిఫైడ్ కోర్స్ కాబట్టి ఎవరైనా చేరదలుచుకుంటే 10 గంటల నుండి 11 గంటల వరకు వస్తుంది తెలుగులోనే, అందులో జాయిన్ అవ్వచ్చు. సాటర్డే సండే ఓన్లీ ఫర్ ప్రొఫెషనల్స్. అది ఈవినింగ్ 4 o'clock నుంచి 5 o'clock వరకు వస్తుందన్నమాట. అయితే అది ఓన్లీ సాటర్డే సండే ఇంగ్లీష్లో ఉంటుంది. మీకు మీ పిల్లలకి ఎవరికైనా తెలుగు అర్థం కాలేదు, హిందీ అర్థం కాలేదు అనుకునే వాళ్ళు ఇంగ్లీష్లో కూడా జాయిన్ చేసే అవకాశం ఉంది. సో మీకు ఏదైనా అర్థం కాకపోతే నా నంబర్ ఉంది, మీకు నాకు కానీ బోనా మాతాజీ నంబర్ ఉంటుంది, ఆమె కోహోస్ట్, లేదా శ్రీదేవి అంగార మాతాజీ కూడా కొన్ని ఇన్వాల్వ్ అయి ఉంటారు ఈ ప్రోగ్రామ్స్లో. సో ఆమె నంబర్లన్నీ, వీళ్ళ నంబర్లు తీసుకుని మీరు ఏ డౌట్ ఉన్నా మీరు అడిగి అందులో మీకు జ్ఞానం పెంపొందించాలనేదే మా యొక్క గ్రూప్
అభిలాష అన్నమాట. అందరూ కూడా భక్తిలోకి రావాలి, ఎక్కువ ప్రీచింగ్ చేసుకొని ఎక్కువ మందిని భక్తి అంటే చాలా మందికి ముక్తిని లభించే మార్గం మనము చూపించాలి అనే ధ్యేయంతోని ఇలా ఇన్ని రకాలుగా పెట్టి ఉన్నారనమాట. సో అన్నిట్లో జాయిన్ అయిపోయి మేము టైర్డ్ అయిపోతున్నాం, మాకు అర్థం కావట్లేదు, అది అవసరం లేదు. మీరు జాయిన్ అవి ఒకరోజు చూడండి, ఏది నచ్చితే అందులోనే ఉండండి. ఇప్పుడు ఈ గ్రూప్లో ఉన్నారంటే ఇందులోనే ఉంటే మీకు కంటిన్యూషన్. ఇప్పుడు మనం 7వ అధ్యాయంకి వచ్చాము, 8, 9, 10 అలా మనము వెళ్ళిపోతూనే ఉంటాం. ఇది అయిపోయిన తర్వాత ఇంకో కోర్సు వస్తుంది. సో ఈ గ్రూప్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఒక దాంట్లో ఉండి స్వచ్ఛంగా మంచిగా పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదా ఇక్కడేం చెప్తున్నారు అక్కడేం చెప్తున్నారు అని ఇన్ని గ్రూప్స్లో చేరారనుకోండి, మన బుర్ర సరిపోదు. అది మామూలుగా యాజ్ అ టీచర్ నేను చెప్తున్నాను, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో 50 నిమిషాలు 45 నిమిషాలు 1 అవర్ కంటే ఎక్కువ పీరియడ్ ఉండదు. ఎక్కడో మెడికల్ కాలేజెస్లో ఒక 3-4 అవర్స్ ప్రొఫెసర్స్ అలా చెప్పగలుగుతారు, కానీ ఇంతకంటే ఎక్కువ మనం తీసుకోలేము జ్ఞానం అనమాట అట్ ఎ టైం. సో మీరు ఆలోచించండి, ఎక్కువ ప్రెషర్ వేసుకొని ఇంట్లో కూడా ఎక్కువ ప్రెషర్ చేసుకోకుండా సమంగా ఏదైతే మీకు అర్థమవుతుందో అందులో చేరడానికి ప్రయత్నం చేయండి. హరే కృష్ణ. మీకు ఏ డౌట్స్ ఉన్నా ఫోన్ నంబర్ కూడా ఇచ్చారు చాట్ బాక్స్లో, శ్రీదేవి అంగార మాతాజీ కానీ నేను కానీ భూనా మాతాజీ కానీ మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు స్వయంగా. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. జయ ఓం మాతాజీ, విష్ణు. మాతాజీ ఇది 1 minute అయిపోయాక శ్లోక వైజ్ చెప్తారా మాతాజీ? ఇది అయిపోయినాక శ్లోక వైజ్ వస్తుంది. ఓకే. ఎందుకంటే మీ ఇంత మునుపు కూడా ఇట్లనే మాతాజీ, ఎన్ని గ్రూపులు ఉంటే అన్ని గ్రూపులు జాయిన్ అయ్యి ఒక్కడు కూడా బుర్రకెక్కలేదు మాతాజీ. ఎక్కదమ్మా, అది హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే ఇప్పుడు తెలియదు నేను మాతాజీ, నాకు నేర్చుకోవాలని ఆరాటలు ఎక్కువ నేర్చుకోవాలి, ఆరాట అట్లా కంటిన్యూ అయ్యి మళ్ళీ అన్ని డిలీట్ అయ్యి మన గౌరంగా టీంలో రిషికేష్ ప్రభు దాంట్లో నేను continue గౌరవాణిలో ఇప్పుడు కాకపోతే ఇప్పుడు భాగవతం వినాలనుకోండి, అలాంటి క్లాస్ వినొచ్చు. అది 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 ఋషికేష్ ప్రభు వెన్స్డే పెడుతున్నారు మాతాజీ. ఋషికేష్ ప్రభు క్లాస్ అలా వినొచ్చు, కానీ సేమ్ కోర్స్ నేను అనేది ఇప్పుడు 18 రోజులది మనకు అయిపోయింది. అవును, అట్లా అయిపోయినప్పుడు స్టార్టింగ్ లో మళ్ళీ మీరు అందులో చేరితే మళ్ళీ కన్ఫ్యూజన్ కదా వేరే టీచర్ తోని. అవును అవును మాతాజీ, అదే అందరికి ఒకసారి ఎక్స్పీరియన్స్ అవుతుందని నేను షేర్ చేసుకుంటున్నా మాతాజీ. కన్ఫ్యూజ్ అయ్యి ఎటు జ్ఞానం అనేది ఎటు అర్థం కాకుండా పోయింది మాతాజీ. ఎప్పుడైతే 1 కంటిన్యూ అయ్యానో అప్పుడు మంచిగా అర్థమవుతుంది మాతాజీ. ఇప్పుడు నా ఐ థింక్ 4 years నుంచి ఏమో సేమ్ ఒకే గ్రూప్లో ఉంటాను నేను. ఏ ఛానల్స్ వేరే ఎంతమందో పంపిస్తుంటారు, నేను ఎటు వెళ్ళను, ఈ గ్రూప్ వాళ్ళదే వింటాను. అది కూడా రిపీట్ అయినవి నేను వినను. కావాలంటే యూట్యూబ్ చూసుకోవచ్చు, యూట్యూబ్లో ఉంటాయి. కానీ రోజుకి 4 క్లాసులు 5 క్లాసులు అంటే ఇంకా రోజంతా టీవీ మన ఇంట్లో నడిచినట్టు ఇదే నడిస్తే ఇంట్లో వాళ్ళకి కానీ మనకి కూడా బుర్ర వేడెక్కిపోతుంది. నాకైతే వేడెక్కిపోతుంది. మాతాజీ అదొక టెన్షన్ లాగా ఉంటుంది మాతాజీ. ఇంకా వినాలని ఉంటుంది, వర్క్స్ ఉంటాయి లేడీస్ కి, వర్క్స్ చేయలేము, క్లాస్ వినలేము. అవును, కరెక్ట్. ఒకటే దాంట్లో వెళ్ళారనుకోండి, ఇప్పుడు ఇది అయిపోగానే మళ్ళీ ఇక్కడ కూడా ఒక్కొక్క శ్లోకం కాకపోతే టీచర్లు కొంచెం ఎక్కువ రావచ్చు, చేంజ్ అవ్వచ్చు. చేంజ్ అంటే కోర్స్ అదే ఉంటుంది. ఇప్పుడు నేను 7వ చాప్టర్లో ఒక శ్లోకం చెప్పాను కదా, సో 2-3 టీచర్లు యాడ్ అయితే కానీ కంటిన్యూషన్ అదే సిలబస్ ఉంటుంది అనమాట. అర్థమవుతుంది కదా మీకు? సిలబస్ మారదు. జపాసేషన్ లో చెప్తున్నారు కదా అనిషా మాతాజీ, సేమ్ అట్లే అనమాట. ఇక్కడ కూడా కొత్త టీచర్లను మేము చూస్తున్నాము, ప్రీచర్స్ వస్తారు ఇంకా మీదట. కాకపోతే ఆల్ 6-7 days నేను చెప్తున్నాను ప్రస్తుతానికి. 7 days కాకుండా ఒక 5 days నేను చెప్పి ఇంకో 2 days ఇంకెవరికన్నా ఇచ్చే అవకాశం ఉంది ఫ్యూచర్లో. సో అలా జరుగుతుంది. అండ్ మెయిన్ టీచర్స్ కూడా వాళ్ళు బిజీగా ఉన్నారు, ప్రీచర్స్ వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. ఇక్కడ వచ్చి స్పెషల్ టాపిక్స్ తీసుకుంటారు, ఇలా సిలబస్లో ఇన్వాల్వ్ అవ్వరు అనమాట. సో అలా ఇప్పుడు జపాసేషన్ 1 బాగా సీనియర్స్ అయిపోయారు అందరూ. సో అక్కడ 4 రోజుకొకరు వస్తారు, కానీ అవగాహన అర్థమైపోతుంది ఎవరేం చెప్తున్నారు. డిఫరెంట్ టాపిక్స్ కాబట్టి డిఫరెంట్ టాపిక్, ఏ రోజు టాపిక్ ఆ రోజే ఉంటుంది. అలాంటి టాపిక్స్ అక్కడ. ఇక్కడేమో మనం 108 అయ్యేదాకా ఇదే ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ శ్లోక నెంబర్ 1 నుంచి స్టార్ట్ చేస్తామన్నమాట. అలా రోజుకి ఒక 4-5 శ్లోకాలు చెప్పుకుంటూ అది 1 year పడుతుంది. 1.5 year పడుతుంది. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్. ధన్యవాద్ ప్రణామ్. శ్రీదేవి మాతాజీ చెప్పండి. అంతే మాతాజీ, జస్ట్ థ్యాంక్ యూ. ఓకే, అదే ఎవరైనా ఫోన్ చేస్తే వాళ్ళకి కొంచెం డీటెయిల్స్ మీకు తెలుసు కదా. ఓకే మాతా, షూర్ మాతాజీ. హరే కృష్ణ. श्री श्रीमद एसी भक्ति वेदांत स्वामी महाराज श्रील प्रपाद की जय। इस्कॉन फाउंडर आचार्य श्रील प्रपाद की जय। श्री श्रीमद भक्ति सिद्धांत सरस्वती गोस्वामी महाराज की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। नामाचार्य श्रील हरिदास ठाकुर की जय। प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। श्री राधा मदन मोहन की जय। राधा गोपीनाथ की जय। राधा गोविंद जी की जय। श्याम कुंड की जय। राधा कुंड की जय। गिरि गोवर्धन की जय। मायापुर धाम की जय। श्री वृंदावन धाम की जय। गंगा मैया की जय। यमुना मैया की जय। तुलसी देवी की जय। भक्ति देवी की जय। श्री हरनाम संकीर्तन की जय। सामवेद भक्त वृंद की जय। जगन्नाथ बलदेव सुभद्रा माई की जय। गौर प्रेमानंदे हरि हरि बोल। All glories to Guru and Sri Gauranga. All glories to assembled devotees. All glories to assembled devotees. All glories to assembled devotees. Hare Krishna. Hare Hare Bol. Thank you all so much, Prabhujis and Matajis. మళ్ళీ రేపు ఇదే టైంకి ఇలాగే ఇంతే ఎంతూజియాజంతో మళ్ళీ కలుసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. ధన్యవాద్ ప్రణామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాతాజీ. దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్.